హాయ్ ఫ్రెండ్స్, మన సోలార్ సిస్టమ్ లోని ప్రతి గ్రహానికి మనం వెళ్ళగలిగితే అక్కడ ఎలా ఉంటుంది, మనం ఎలా జీవించగలం? ఒక చోట ఊపిరి పీల్చలేని గాలులు, మరొక చోట వేడెక్కే పొడి నేలలు, మరొక చోట మంచుతో కమ్ముకున్న ప్రదేశాలు. ఇలాంటి విశ్వంలోని అద్భుతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మెర్కురీ అంటే బుధుడు. మనం ఈ గ్రహం ఉపరితలంపై నిలబడి ఉన్నప్పుడు సూర్యుడిని చూస్తే భూమి నుండి చూసే దానికంటే 3 రెట్లు పెద్దదిగా కనిపిస్తాడు. ఎందుకంటే ఇది సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. ఇక్కడ మన భూమికి చేరే రేడియేషన్ తీవ్రత కంటే 7 రెట్లు ఎక్కువ సూర్యకాంతి బుధుడిని తాకుతుంది. దీని వలన దాని ఉపరితలంపై టెంపరేచర్ 430 డిగ్రీల సెల్సియస్ 800 డిగ్రీల ఫారెన్హీట్ వరకు చేరుకుంటాయి. మరియు ఇక్కడ సూర్యాస్తమయం తర్వాత రాత్రిపూట వేడి త్వరగా మొదలవుతుంది. అప్పుడప్పుడు ఉల్కాలు మరియు సౌర గాలి వల్ల ఏర్పడిన ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం మరియు పొటాషియం సన్నని పొగమంచు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. వెచ్చదనాన్ని బంధించడానికి గ్యాస్ ఇన్సులేటింగ్ లేకుండా టెంపరేచర్స్ -80 డిగ్రీల సెల్సియస్ -290 డిగ్రీల ఫారెన్హీట్ కు పడిపోతాయి. మనం ఈ మెర్కురీ ప్లానెట్ పై ల్యాండ్ అవ్వగలమా? ఈ గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉండటం మరియు టెంపరేచర్స్ అసాధారణ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మానవులు సాంకేతికంగా గ్రహం ఉపరితలంపై నడవగలరు. బుధుడు నెమ్మదిగా తిరుగుతాడు. అంటే ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి 59 భూమి రోజులు పడుతుంది. అంటే పగలు మరియు రాత్రి యొక్క ఒకే చక్రాన్ని పూర్తి చేయడానికి 176 భూమి రోజుల సమయం పడుతుంది. చంద్రుడి కంటే కొంచెం పెద్దదిగా ఉన్నప్పటికీ బుధుడు దాని సన్నని క్రస్ట్ తో పోలిస్తే భారీ ఐరన్ కోర్ ను కలిగి ఉన్నాడు. కానీ సూర్యుడికి దగ్గరగా వచ్చే కొద్దీ రేడియేషన్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మనం బుధ గ్రహంపై జీవించడం కష్టం. వెనస్ అంటే శుక్రుడు. ఇది సోలార్ సిస్టమ్ లో అత్యంత వేడిగా ఉండే గ్రహం. ఇది భూమి కంటే 90 రెట్లు మందంగా కార్బన్ డయాక్సైడ్ వాతావరణాన్ని కలిగి ఉంది. ఇక్కడ దాదాపు నీటి ఆవిరి లేదు. దాని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు 864 డిగ్రీల ఫారెన్హీట్ 462 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయి. శుక్రుడి యొక్క దట్టమైన కార్బన్ డయాక్సైడ్ వాతావరణం కారణంగా చాలా వేడిగా ఉంటుంది. ఇది వేడిని బంధించి భూమి కంటే 54 రెట్లు దట్టంగా, ఇది సౌర వ్యవస్థలో అత్యంత దట్టమైన భూ వాతావరణాన్ని కలిగి ఉంది. శుక్రుని ఉపరితలంపై దాదాపు 92 బార్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది. అంటే మీరు దాదాపు భూమిపై 1 కిలోమీటర్ నీటి అడుగున ఉంటే మీరు అనుభవించే ప్రెషర్ కు ఇది సమానం. భూమి లాంటి పదార్థాలతోనే శుక్రుడు ఏర్పడి ఉంటాడని, కానీ పరిమాణ మార్గంలో భిన్నంగా ఉంటాడని శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశీలించారు. 98లో శుక్రుడికి నాసా పయనీర్ మిషన్ చేసిన కొలతలు మొదట శుక్రుడికి సముద్రం ఉండే అవకాశం ఉందని సూచించాయి. అయితే శుక్రుడు భూమి కంటే సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల దానికి ఎక్కువ సూర్యరశ్మి లభిస్తుంది. అందుకు ఫలితంగా గ్రహం యొక్క మొదట్లో ఉండే సముద్రం ఆవిరైపోయింది. అల్ట్రా వైలెట్ రేడియేషన్ వల్ల నీటి ఆవిరి అణువులు విడిపోయాయి మరియు హైడ్రోజన్ అంతరిక్షంలోకి పారిపోయాయి. ఉపరితలంపై నీరు మిగిలి లేకపోవడంతో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పేరుకుపోయింది. ఇది ప్రస్తుత పరిస్థితులను సృష్టించిన రన్వే గ్రీన్ హౌస్ ప్రభావానికి దారి తీసింది. ఒక గ్రహం గురించి మనకు చాలా నేర్పించగలిగినప్పటికీ గత జీవిత సంకేతాల కోసం వెతకడానికి మనం చాలా దగ్గరగా పరిశీలించాలి. అనేక సోవియట్ అంతరిక్ష నౌకలు శుక్రుడిపై దిగి డేటాను తిరిగి పంపించాయి. శుక్రుడి ఉపరితలంపై ఉన్న వేడి మరియు ప్రెషర్స్ వల్ల ప్రతి ఒక్కటి గరిష్టంగా 2 గంటలు జీవించి తీవ్రమైన పరిస్థితుల కారణంగా ధ్వంసమైపోయాయి. శుక్రగ్రహం ఉపరితలంపై అన్వేషించడానికి చాలా కష్టమైన ప్రదేశం. కొన్ని ల్యాండర్లు మాత్రమే శుక్రగ్రహ ఉపరితలంపై విజయవంతంగా పనిచేశాయి. ఇంకా చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ విజయవంతమైన మిషన్లు కూడా గంటల తరబడి మాత్రమే పని చేయగలిగాయి. తర్వాత గ్రహం యొక్క తీవ్ర పరిస్థితుల వల్ల అవి నాశనమయ్యాయి. ఇది అంతరిక్ష నౌకకు సూక్ష్మ శిలాజాలను వెతకడానికి, రాతి నమూనాలను సేకరించడం, విశ్లేషించడం వంటి పనులను చేయడానికి తగినంత సమయం ఇవ్వదు. ఈ గ్రహంపై పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. మానవులు మరియు ఏ ఇతర జీవులు జీవించలేనంత తీవ్రంగా ఉంటాయి. ఇక 3వది మన భూమి. మన ప్రయాణం మన సొంత గ్రహమైన భూమితో మొదలవుతుంది. ఇది అన్ని ప్రాణుల జీవానికి అనుకూలంగా ఉన్న ఏకైక గ్రహం. ఇప్పుడు మనం చూసే ప్రతి గ్రహాన్ని భూమితో పోల్చుకుంటూ చూస్తాం. ఇది మన ఏకైక స్వర్ణ గ్రహం. మార్స్. సూర్యుడి నుండి 4వ గ్రహం అయిన మార్స్ ఇది దుమ్ము, చల్లని ఎడారి ప్రపంచం. ఇక్కడ చాలా సన్నని వాతావరణం ఉంటుంది. ఈ డైనమిక్ గ్రహం ధ్రువ మంచు కప్పులు, అంతరించిపోయిన అగ్నిపర్వతాలు, లోయలు మరియు వాతావరణాన్ని కలిగి ఉంటుంది. మన సౌర వ్యవస్థలో అత్యంత అన్వేషించబడిన గ్రహాలలో ఈ అంగారక గ్రహం ఒకటి. మరియు గ్రహాంతర భూభాగాలను అన్వేషించడానికి మనం రోవర్లను పంపిన ఏకైక గ్రహం ఇదే. కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం అంగారక గ్రహం చాలా తడిగా, వెచ్చగా ఉందని, దట్టమైన వాతావరణం ఉందని నాసా మిషన్లు తగినంత
ఆధారాలను కనుగొన్నాయి. ఈ గ్రహాన్ని రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే మార్టిన్ దుమ్ములోని ఇనుప ఖనిజాలు తుప్పిపట్టడం వల్ల ఉపరితలం ఎర్రగా కనిపిస్తుంది. అంగారక గ్రహం ఒక ప్రమాణాన్ని పూర్తి చేయడానికి 24.6 అవర్స్ సమయం పడుతుంది. ఇది మన భూమిపై ఒక రోజును పోలి ఉంటుంది. అంగారక గ్రహ రోజులను సోల్స్ అంటారు. అంగారక గ్రహంపై ఒక సంవత్సరం 669 సోల్స్, ఇది 687 భూమి రోజులకు సమానం. ఈ అంగారక గ్రహం 25 డిగ్రీలు వంగి ఉంటుంది. ఈ రెడ్ ప్లానెట్ వాస్తవానికి చాలా రంగులను కలిగి ఉంటుంది. ఉపరితలంపై మనం గోధుమ, బంగారం మరియు టాన్ వంటి రంగులను చూస్తాము. మరియు ఆసక్తికరంగా అంగారక గ్రహం భూమి యొక్క సగం వ్యాసం ఉన్నప్పటికీ దాని ఉపరితలం భూమి యొక్క పొడి భూమికి సమానమైన వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. ఈ అంగారక గ్రహంపై సౌర వ్యవస్థలో అతిపెద్ద అగ్నిపర్వతం ఉంది. ఇది భూమి యొక్క ఎవరెస్ట్ శిఖరం కంటే 3 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ గ్రహంపై ఒకప్పుడు నీరు ఉందని, నీరు మంచు రూపంలో, అలాగే కొన్ని పర్వతాలు మరియు బిలం గోడల నుండి క్రమానుగతంగా ప్రవహించే నీటిలా కనిపిస్తుంది. ఈ అంగారకుడి సన్నని వాతావరణం ఉల్కాలు, గ్రహశకాలు మరియు తోకచుక్కల వంటి వస్తువుల ప్రభావాల నుండి పెద్దగా రక్షణ కల్పించదు. ఈ గ్రహంపై టెంపరేచర్ 70 డిగ్రీల ఫారెన్హీట్ 20 డిగ్రీల సెల్సియస్ నుండి -225 డిగ్రీల ఫారెన్హీట్ -153 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు. వాతావరణం చాలా సన్నగా ఉండటం వల్ల సూర్యుడి నుండి వచ్చే వేడి గ్రహం నుండి సులభంగా తప్పించుకుంటుంది. మీరు భూమధ్య రేఖపై మధ్యాహ్నం అంగారకుడి ఉపరితలంపై నిలబడి ఉంటే అది మీ పాదాల వద్ద 75 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 24 డిగ్రీల సెల్సియస్ లాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అంగారకుడిపై గాలులు బలంగా మారతాయి. ఇది గ్రహం యొక్క ఎక్కువ భాగాన్ని కప్పి ఉంచే దుమ్ము తుఫానులను సృష్టిస్తుంది. అటువంటి తుఫానుల తర్వాత అన్ని ధూళి స్థిరపడటానికి కొన్ని నెలలు పట్టవచ్చు. నేడు అంగారక గ్రహానికి ప్రపంచ అయస్కాంత క్షేత్రం లేదు, కానీ దక్షిణ అర్ధగోళంలోని అంగారక గ్రహ క్రస్ట్ ప్రాంతాలు అధికంగా అయస్కాంతరించబడ్డాయి. ఇది 4 బిలియన్ సంవత్సరాల క్రితం నుండి అయస్కాంత క్షేత్రం యొక్క జాడలను సూచిస్తుంది. ప్రస్తుతం అంగారక గ్రహంపై నివసించడం సాధ్యం కాదు. అయితే నాసా వంటి అంతరిక్ష సంస్థలు మరియు స్పేస్ ఎక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు మానవులు అక్కడ స్థిరపడటానికి వీలు కల్పించే సాంకేతికతను పరిశోధించడం మరియు అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి. మన సోలార్ సిస్టమ్ లోని అన్ని గ్రహాలలో కంటే మనం జీవించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న ఏకైక గ్రహం ఈ మార్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే పార్ట్ 2 కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.